కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చాలా క్రమ పద్ధతిగా ఏపీని డెవలప్ చేస్తున్నారు. ఇంకొక 15 ఏళ్ళు కానీ వీళ్ళకే అధికారం ఇవ్వాలి, అప్పుడైతేనే ఏపీ బాగుపడిద్ది, జగన్ వస్తే మళ్ళీ నాశనమే అని అంటున్నారు ఆ కూటమి వాళ్ళు. మీరేమంటారు? కూటమి వాళ్ళు మళ్ళీ వాళ్ళే రావాలి, 15 సంవత్సరాలు వాళ్ళే ఉండాలంటున్నారు. ఈ రైతులు కానీ లేబర్ కానీ మళ్ళీ 15 సంవత్సరాలు వాళ్ళు ఉంటే అడుక్కుంటా అచ్చపాతలు పుచ్చుకుని అమ్మ మాగా పడేది అంటారు చూడండి, ఆ పని చేయాలని చెప్తాయి. వీళ్ళు వస్తే మళ్ళీ వస్తే జగన్ పేదవాడినైనా రైతునైనా చూసేవాడు జగన్ ఒక్కడే. పట్టిడు అన్నం పెట్టాలన్నా కూడా జగన్ ఒక్కడే. అది ఇప్పుడు వీళ్ళు ఏదో వచ్చారని రాశారంటున్నారు కదా, రాసుకున్నారు, ఎమ్మెల్యేలు వచ్చారు, వాళ్ళు వచ్చారంటున్నారు. మీరు వీళ్ళు ఏం చెప్తున్నారు చూసే, వచ్చి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలకాడికి వచ్చి రాసుకునేటప్పుడు మీరు ఒక ఎకరం పొలం ఉందండి, ఇప్పుడు ఇది ఎకరమో 2 ఎకరాలు పడిపోయింది, దీంట్లో ఒక 40 సెంటు 50 సెంటు రాస్తారు కటింగ్ రాసి, ఆ 40-50 సెంటు ఎన్ని ఉన్నా వచ్చి 10 బత్తాలు రాని 8 బత్తాలు రాని తీసుకుంటాడు గవర్నమెంట్. కానీ ఆ ఎకరన్నర వడ్డీ మేము తీసుకోమని చెప్తున్నాడు. అది న్యాయమా? అది న్యాయమా? అలా చెప్తున్నారా? అదే అది ఎందుకు చెప్తున్నారు వీళ్ళు? ఈ రకంగా చెప్తే జనం రైతులు వచ్చే 10 మంది రాకుండా వెళ్ళిపోయి ఒకడో ఇద్దరే ఉంటారు అక్కడ. నష్టపరిహారం అడిగేవాళ్ళు ఇద్దరే ఉంటారు. ఈ 10 మంది ఏంటి, ఎందుకులే బాబు 2 ఎకరాలు మన ఉంది చేను, 30 సెంటు 40 సెంటు కుంట పొలం పడింది, దాన్నే కటింగ్ తీసుకుని కణవా ధాన్యం తీసుకోకపోతే మనం ఏం చేసుకోవాలి అనే భయం ఉన్నారు రైతులు. జరిగేది అధికారంలో ఉన్న వాళ్ళు ఏం అడగట్లేదు, ఎందుకు ఇలా మీరు రైతులు అంటున్నారు అని. ఎవరు అధికారం? అది కూటమి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు ఇట్లా జరుగుతుందని తెలిసినా కూడా ఎందుకని మాట్లాడతారు? వాళ్ళు అసలు ఎగ్గొట్టాలనే కదా, వాళ్ళకి జనాలకి ఏమి చెయ్యాలి, రైతుకి చేయాలి, పేదవాడికి కడుపున అన్నం పెట్టాలని అది ఇలాంటివి లేవు వాళ్ళకి. రియల్ ఎస్టేట్లు పెద్ద ఇప్పుడు అమరావతిలో అంటున్నారు, ఇవన్నీ డెవలప్ చేసుకుని వాళ్ళు ఏదో సంపాదించుకుని పెద్ద వాళ్ళు ఇది చేసుకోవడం తప్ప పేదవాడిని చూద్దాము, పేదవాడికి పట్టేది అన్నం పెడదాము, రైతు కన్నీళ్ళు పెడితే మన రాష్ట్రానికి అనిష్టాన్ని కానీ ఈ ఆలోచనలు వాళ్ళకి లేవు. డెవలప్ చేస్తే ఏపీని ఆటోమేటిక్గా పేదరికం తగ్గిపోద్ది అన్నట్టుగా మాట్లాడతారు చంద్రబాబు గారు. దాని గురించి ఏమంటారు? స్టేట్ ని డెవలప్ చేస్తే, అభివృద్ధి చేస్తే ఆటోమేటిక్గా పేదవాళ్ళు ఉండరు అన్నది ఆయన మాటలు. దాని గురించి ఎక్కడ చేస్తున్నారు డెవలప్? ఇప్పుడు 18 నెలల 16 నెలలు అయింది కదా, ఎక్కడ పలానా చోట చేశారని చెప్పండి మనం డెవలప్. నేను నచ్చుకుంటా డెవలప్ అసలు ఎక్కడ జరిగింది? వీళ్ళు ఎంచే విమానాలు వేసుకుని హెలికాప్టర్లు వేసుకుని ఇక్కడ ఎక్కితేనేమో గన్నవరం హెలికాప్టర్ దిగుతాం, మంగళగిరిలో ఎక్కితే అక్కడి నుంచి లండన్ వెళ్తాం, అక్కడ ఎంజాయ్ చేయటం, ఏదో వచ్చేతను వరదల్లాగా పారుతున్నాయి, అవి వచ్చేతనాయి ఇవి వచ్చేతనాయి, ఇంకేముంది సస్యశ్యామలం అయిపోద్ది రాష్ట్రం, మేమంతా డెవలప్ చేసి అన్నపూర్ణ చేసేస్తాం అని చెప్తున్నారు. ఇవన్నీ ఉట్టిదే. విజన్తో పనిచేస్తున్నారు చంద్రబాబు గారు. విజన్ అంటే ఇదా? విజన్ అంటే మీరు చెప్పుకుంటే వరకే, అది ప్రజలు కాబట్ల ఇది మంచి ప్రభుత్వం అని మీరు చెప్పుకుంటున్నారు, కానీ జనాలు ఇప్పుడు ఏమనుకుంటున్నారు, ఇది ముంచే ప్రభుత్వం అనుకుంటున్నారు. కానీ మంచి ప్రభుత్వం అట్లా ముంచే ప్రభుత్వం అనుకుంటున్నారు, మళ్ళీ ముంచేశారు, ఇక అయిపోయాం మన పని. మన కొన్ని ఛానల్స్ ఏమన్నాయంటే తుఫాన్ని చాలా మటుకు దాదాపుగా చంద్రబాబు గారు కంట్రోల్ చేశారంటున్నారు. దాని గురించి ఏమంటారు? అది చూసాం. ఇప్పుడు ఫైటింగ్ చేస్తున్నారుగా, ఈ పక్క ఇటుతంటే ఇటు వెళ్ళిపోతుంది, అటుతంటే ఇటు వెళ్తుందని. కామెడీ ప్రకృతి అండి అది, దాన్ని ఆపుతాం నీ వల్ల నా వల్ల చంద్రబాబు నాయుడు వల్ల జగన్ వల్ల అవుద్దా? అది ప్రకృతి వచ్చి పడిపోతుంది. మహానుభావులు దేవుళ్ళు దయవేల్చో ఇంకోటి వేల్చో సముద్రం నెమ్మదించో ఆగాల్సిందే తప్ప ఇలాంటివి ఇవన్నీ ఏంటంటే ఉదు తుఫాన్ని ఈ చేత ఆపాను, ఇప్పుడు వచ్చిన మోటా తుఫాన్ని ఈ చేత ఆపుతున్నాను, బాక్సింగ్లు చేస్తున్నాడుగా పెట్టుకుని. అది సరే, అది ఓకే. ప్రతి నెల ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు చంద్రబాబు గారు, దాని గురించి ఏమంటారు? ఓకే, పెన్షన్ ఎన్ని వేలు ఇస్తున్నారు? 4,000 పెన్షన్ ఇస్తున్నారు, కరెక్టే. ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో? 50 లక్షలు ఉన్నారు. మన జనాభా ఎంత? 5 కోట్ల పైనే. ఈ 50 లక్షల మందికి జనాభాకి 60 లక్షల మందికి ఇచ్చారు జగన్, ఇంక తగ్గించారు. వీటికి ఎప్పుడన్నా వెళ్ళి డబ్బా కొట్టుకున్నాడా, నేను పెన్షన్ ఇస్తున్నా వెళ్ళి జగన్ ఎవరింటికన్నా వెళ్ళి డప్పోడి దగ్గరికి వెళ్ళా, కామెడీ బుడముక్కలోడు ఏదో చేస్తున్న వాడి దగ్గరికి వెళ్ళా, ఇవన్నీ చేసి ఏంటి గ్యాంబ్లింగ్లు తప్ప ఆ స్థాయిలో ఉన్నవాడు ముఖ్యమంత్రి రాష్ట్రం అంతా ఎట్లా ఉండాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించాలి, రాష్ట్ర ప్రజల్ని ఎంత సంతోష పెట్టాలని ఉండాలి. ఏదో ఒక పెన్షన్ ఎత్తాకెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి ఆడితో తమ్ముడు అని భోజనం చేసి ఏంటి
అంటే అంత ప్రేమ అండి చంద్రబాబు గారు పేదలంటే. జగన్ అంటే అసలు దగ్గరికి కూడా రానివ్వరంట. అవునా అవునా జగన్ ప్రేమ చంద్రబాబు నాయుడికి ప్రేమ ఉంటే అసలు ఎట్లా ఉంటుందా రాష్ట్రం? ప్రజలు ఎట్లా అలాడిపోతారా? ఇప్పుడు ఈ జనం ఏంటి ఏమీ చేయట్లేదు. అలో లక్షణం అంతా ఇప్పుడు ఎర్ర టెంట్లో మేము ఆ నిడిమల కాడ నుంచి ఉన్నాం. కాళ్ళు కాలిపోతాయి, పైన కాలుతుంది. ఎందుకు నుంచున్నాం? ఆ బాధలు ఏదో చెప్పుకుంటే ఏమైనా ఆలకెత్తాడేమో జగన్. ఈయన శుభ్రంగా చేస్తే ఆయన మెసేజ్ చదివేసిన అంతేనా? థ్యాంక్ యూ.